ఈరోజు కూడా కొన్ని మాటలు మనం అందరం కలిసి ఆలోచన చేద్దాం. దయచేసి అందరూ అటెన్షన్గా ఉండండి, శ్రద్ధగా వినండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం అండి. ఆ మాటను చాలా శ్రద్ధగా చదువుతాం, జాగ్రత్తగా చదువుదామండి. 28వ అధ్యాయము 6వ వచనం చదువు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, రండి. వెరీ గుడ్. ప్రభువు పండుకున్న స్థలం చూశానన్నాడు. ఆయన ఇక్కడ లేడు. అదేనండి, సిలువేయబడిన యేసును మీరు వెతుకుతున్నారు అని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన చేశాడు అని చెప్తుందండి. ఇక్కడ దేవుని దూత చెప్తున్న మాట ఏంటంటే, తాను చెప్పినట్టే. తాను అంటే ఎవరు ఇక్కడ? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ సందర్భం ఎక్కడ జరుగుతుందంటే, విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత అన్నాడు. విశ్రాంతి దినం అంటే ఏంటి అంటే శనివారం. యూదుల క్యాలెండర్ ప్రకారం శనివారం నాడే వాళ్ళు విశ్రాంతి దినంగా ప్రారంభిస్తారు. ఆది అంటే ప్రారంభం కదా, కాబట్టి ఈ 7వ దినం విశ్రాంతి దినం అనేది 7వ దినంగా చూస్తారు వాళ్ళు. ఆ తర్వాత దినం ఏంటి అంటే, మనకున్న ఈ లెక్కల ప్రకారం, మనకున్న ఈ క్యాలెండర్ ప్రకారం విశ్రాంతి దినం తర్వాత అనగా శనివారం తర్వాత ఆదివారం అనుకుందాం కదా ప్రియ దేవుని పిల్లలారా. రైట్. ఆ విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత అక్కడికి 2 స్త్రీలు వెళ్ళారండి. ఈ స్త్రీలు ఎంత గొప్పవారో, వారికి ఉన్న ఆసక్తి ఎలాంటిదో మనందరికీ తెలుసు. మగ్దలేనే మరియా, వేరొక మరియా అక్కడికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అని అంటే, వాళ్ళు ప్రభు శరీరాన్ని చూద్దామని వెళ్ళారండి. అర్థం చేసుకుంటున్నారా? యేసుక్రీస్తు ప్రభుని సిలువ ఎప్పుడు వేశారు? యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేసే విధానం ఇంచుమించు 9 గంటలకు ఆరంభమై ఇంచుమించు 3 గంటల వరకు వచ్చిందండి. 3 గంటల వరకు ఆయన సమాధిలో, ఆయన సిలువ పైన మరణించే సమయం ఇంచుమించు 9 గంటలకు ప్రారంభమైన ఆ తీర్పు, ఆ మరణ వేదన ఎక్కడ వరకు వచ్చిందంటే, శుక్రవారం ఆ సిలువ పైన 3 గంటల వరకు వచ్చింది. అప్పుడు చీకటి గమ్మడం, ఆ ప్రభు సిలువలో మరణించిన తర్వాత ఆ సిలువపై నుంచి ప్రభు శరీరాన్ని కిందికి దింపడం, ఆ దింపిన దాన్ని ఒక తెల్లని వస్త్రంలో చుట్టి వాళ్ళు సమాధి చేయడం. ఈ సమయానికి ఇంచుమించు ఒక 2 గంటల సమయం పట్టింది. 5 తర్వాత విశ్రాంతి దినం ఆరంభమవుతుంది వారి లెక్కల ప్రకారం. ఆ పొద్దు దేనికి సంబంధించింది అంటే, రాబోతున్న దినానికి సంబంధించింది. అర్థం చేసుకుంటున్నారా మీరు? అలా అన్నమాట. అది విశ్రాంతి దినం సంభవిస్తుంది అని అంటే, ఈరోజు మనం విశ్రాంతి డే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే, రాత్రి 12 తర్వాత. కానీ ఆ పొద్దు అనేది విశ్రాంతి దినానికి సంబంధించిన ఆ పొద్దు గుంకిన వేళ అంటే, ఆ చీకటి దేనికి సంబంధించింది అంటే నెక్స్ట్ డేకి సంబంధించింది అది. కాబట్టి 5 తర్వాత ఏ పని చేయడానికి వీల్లేదు. 5 తర్వాత అది విశ్రాంతి దినం కాబట్టి ఖచ్చితంగా అందరూ పాటించాలి. కనుక అప్పుడు చాలా అటెన్షన్ అయిపోయిందండి. శవం అనేది సిలువ పైన ఉండకూడదు. ఉంటే ఏమవుతుంది అని అంటే, ఖచ్చితంగా ఈ 2 గంటల్లో కనుక దాన్ని కిందికి దింపకపోయారు అనుకోండి, అక్కడున్న రోమా సైనికులు ఏం చేస్తారంటే, వెంటనే వాళ్ళు ఒకవేళ చనిపోకుంటే కాలు విరగొడతారు. ఎందుకంటే అప్పటికే చేతులు పైకి లాగినట్టుగా ఉంటాయి, అప్పటికే బ్రీతింగ్ కష్టమైపోతే చచ్చిపోతారు, చనిపోయే స్థితిలో ఉంటారు. అప్పుడు కనుక ఈ మోకాళ్ళు కనుక విరగొడితే ఖచ్చితంగా చచ్చిపోతారు. చనిపోయిన వారిని వెంటనే ఆ సిలువ మీదకి దింపి ఆ సిలువను ప్లస్ వారి దేహాన్ని అక్కడ ఉన్న పెద్ద లోయలో విసిరేస్తారు. అక్కడ జరుగుతున్న ప్రాసెస్ అది కదా ప్రియ దేవుని పిల్లలారా. కానీ యేసుక్రీస్తు కూడా అలాగే సిలువ వేశారు. అప్పుడు చాలామంది అటెన్షన్ అయిపోయి, యోసేపు లాంటి వాళ్ళు బాగా ముందుకు వచ్చేసిన తర్వాత, ఈ దేహం సిలువ పైన ఉండడానికి వీల్లేదు కాబట్టి ఆయన తిరిగి లేస్తారు కదా. సరే, తిరిగి లేస్తారా లేవరా తర్వాత సంగతి, ఇది సమాధి చేయాలి, భద్రం చేయాలని అటెన్షన్ అయిపోయి వెంటనేనండి దాన్ని 2 గంటల సమయంలోనే అనుమతి తీసుకున్న తర్వాత దాన్ని సిలువపైకి వెళ్ళి కిందికి దింపడం, దాన్ని బట్టలో చుట్టడం. అప్పుడు యోసేపు గారు, అరిమత్తయి యోసేపు గారు నీకోదేమి తెచ్చిన ఆ సుగంధ ద్రవ్యాలు దానికి అప్లై చేయడం, వెంటనే ప్యాక్ చేసేసి అక్కడ ఒక సమాధిని చూసి సమాధిలో భద్రం చేశారండి. ఎందుకంటే కనీసం కనులారా చూడని సందర్భం అది. కనీసం యేసు ప్రభు దేహాన్ని కనులారా చూడని సందర్భం అండి అది. ఒక్కసారి సమాధి చేయబడితే ఇక దాన్ని ఓపెన్ చేయలేరు వాళ్ళు, ఫిక్స్ అయిపోవాలి అది. కాబట్టి అక్కడ ఉన్న స్త్రీలు కూడా సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చారు. అంత సమయం ఎక్కడిది పాపం దాన్ని అప్లై చేయడానికి, దాన్ని పెట్టడానికి.
అనుకోని వాళ్ళు పాపం ఆ రోజంతా బంధించినట్టుగా ఉన్నారు. ఎందుకంటే విశ్రాంతి దినం కాబట్టి పోవడానికి వీలు లేదు, నడవాల్సిన దూరం కంటే ఎక్కువ నడవడానికి వీలు లేదు. అలాగని సమాధుల దగ్గరికి అసలే పోకూడదు, అపవిత్రమైపోతాం. అది ఇంకా ఆ రోజులు ఎలాంటి రోజులు అంటే పస్కా దినాన్ని పాటిస్తున్న మహాదినాలు అవి. శుక్ర శని ఆది దినాలు ఎలాంటివి అంటే అవి మహాదినాలు. అప్పుడు వాళ్ళు మైలపడకూడదు, అపవిత్రం కాకూడదు. అంత క్లిష్టమైన సందర్భాలు అండి అవి. కాబట్టి ఆ శనివారం రోజు వాళ్ళు ఎక్కడికి కదలలేదు. పైగా అందులో స్త్రీలు, ఇంకా వారిపైన అనేకమైన ఆంక్షలు, ఎక్కడికి కదలలేదండి. ఆదివారం ఉదయకాలం అంటే చీకటి వరుడుతోటి ఆదివారం పొద్దుొచ్చింది కదా, అలాగని రాత్రిపూట మరి శనివారం సాయంత్రమే ఆదివారం పొద్దు వస్తుంది కదా, చీకటి కదా, ఒంటరిగా అక్కడికి వెళ్ళలేరు. అప్పటికే క్రీస్తు శిష్యులపైన అనేక ఆంక్షలు వచ్చేసాయి. ఎందుకంటే పేతురు గారు ఒక డేంజర్ వర్క్ చేశాడు. అక్కడ ఏం చేశాడు? అక్కడికి వచ్చిన సైనికుని చెవి నరికాడు. ఇది మర్డర్ అటెంప్ట్. అందుకే పేతురు గారి పైన కూడా అరెస్ట్ వారెంట్ ఉంది. అందుకే పేతురు గారిని ప్రత్యేకంగా గుర్తిస్తూ నువ్వేనా అని అడుగుతున్నారు. అది నేను కాదని అందుకే అబద్ధం ఆడుతున్నాడు ఆయన. యేసు మీద ప్రేమ లేక కాదు. అర్థమవుతుంది ప్రియ దేవుని పిల్లలారా? రైట్, మన జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి ఆదివారం ఉదయకాలం ఎక్కడికి వచ్చేసారండి వాళ్ళకున్న ప్రేమ అలాంటిది, ఆసక్తి అలాంటిది, అని ప్రేమించిన విధానం లేనండి. ఆ సందర్భాలు రోజు రోజు కనుమరుగైపోతున్నాయి క్రైస్తవ జీవితాల్లో. వచ్చిన తర్వాత ఆ సమాధి ఓపెన్ అయింది ప్రియ దేవుని పిల్లలారా. ఓపెన్ అయిపోయింది, బండ బద్దలైపోయింది. అక్కడ కొంతమంది కావలున్నారు. ఎందుకు కావలున్నారో మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకు దేవుని దూత ఆ మాట అన్నాడో మనం ఆలోచించాలి. ఈరోజు ఆయన చెప్పినట్టే అనే మాటను ఆ దేవదూత ఎందుకు మాట్లాడారు అంటే ఒక చిన్న సందర్భం అండి. యేసుక్రీస్తు మాటలను తన శిష్యులు, ఈరోజు మనం ఎందుకోనండి ఎమోషనల్గా వింటాం, ఎందుకోనండి అజాగ్రత్తగా వింటాం. అసలు ఆయన ఏం చెప్తున్నాడో దాన్ని అస్సలు పట్టించుకోం. మనకున్న జ్ఞానం ప్రకారమే దాన్ని ఆలోచన చేస్తాం. నాడు ఇగో నేడు. అర్థం చేసుకుంటున్నారా? యేసుప్రభు చెబుతున్న మాటలు నాకు తెలుసు, నేను విన్నాను, నేను వేరే లెవెల్ అన్నట్టుగా వింటామండి. ఆ రోజు వాళ్ళు కానీ ఈరోజు వీళ్ళు కానీ. అవునా కదా? నేను పాపుల చేతికి అప్పగించబడబోతున్నానని చెప్పాడండి. ఈ మాటలో ఉన్న ఎమోషన్ పేతురు గారు జ్ఞాపకం పెట్టుకొని అది నీకు దూరం అవునుగాక అని గద్దిస్తున్నాడు. అర్థం చేసుకుంటున్నారా? అంటే ప్రభు మాటల్ని మనం ఎలా ఆలోచిస్తాము అంటే మనకున్న ఉద్వేగాల ప్రకారం ఆలోచిస్తామన్నమాట. అని ఏం చెప్తున్నాడు, దాని అంతరార్థం ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, అందులో ఉన్న జ్ఞానం ఏంటో కాసింతగా నెమ్మదిగా ఆలోచిస్తాం మనకు అర్థమవుతుందండి. నాడైనా నేడు బైబిల్లో రాయబడిన వాక్యాలైనా. అర్థం చేసుకుంటున్నారా? కానీ ఇతరులకు బాగా అర్థమవుతున్నాయండి యేసుప్రభు మాటలు. ప్రధాన యాజకులకు బాగా అర్థమైపోయింది. అవును, యేసుప్రభు చనిపోయిన తర్వాత తిరిగి లేస్తారన్నారు కదా, మరి ఏం చేద్దాం? లేవడు, కానీ తిరిగి లేస్తానన్నారు కదా. కాబట్టి దీన్ని ఆయన శిష్యులు ఏం చేస్తారంటే రేపు ఆ సమాధి దగ్గరికి పోయి ఆ సమాధిలోకి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభుని బయటకు తీసుకొని వచ్చి, అగో యేసుప్రభు తిరిగి లేచాడు, అవసరమైతే మీరు సమాధి దగ్గరికి వెళ్ళి చూడండి. ఆయన లేడు కదా అక్కడ. ఆయన లేడు అంటే తిరిగి లేచినట్టే కదా అని ఎవరినో ఒకరిని యేసుప్రభులాగా ఆయన చనిపోయి తిరిగి లేచాడు అని ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తే ఇక మొదటి దానికంటే చివరిది చాలా చెడ్డదైపోతుంది. అప్పుడు ఈ ప్రజలందరూ మనల్ని అసహించుకుంటారని వాళ్ళు ఆందోళన చెంది అక్కడ సెక్యూరిటీ ఇచ్చారండి. జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారు. ఆ తోటను వారి కంట్రోల్లోకి తీసుకున్నారు. ఇక్కడికి ఎవ్వరూ అపరిచితులు రాకూడదు అని, ఇక్కడికి ఎవ్వరు రాకూడదు, ఇక్కడ ఎలాంటి ప్రార్థనలు చేయకూడదు, ఇక్కడ ఎవ్వరు వేడి చేయకూడదు అని ఆంక్షలు విధించారండి. ఆ తోటంతా వారి ఆయనవరలో ఉండిపోయింది. చూసారా? బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మన ఎదుటి వర్గం ఏమో ఎలా ఆలోచిస్తుంది అంటే యేసుప్రభు తిరిగి లేస్తాడట అని శిష్యులే చెప్పారు. లేస్తారు, ఎలా లేస్తారు చూద్దాం, నిజంగా లేస్తారా? రెండోది, ఆయన లేవకున్నా లేచినట్టుగా ప్రచారాలు చేస్తారా వీళ్ళు. కాబట్టి ఆ శవం ఎదుట మన భద్రత కల్పించాలి, అక్కడికి ఎవరు రాకుండా మనం చూసుకోవాలి అని వాళ్ళు ప్రొటెక్షన్ కలిగిస్తున్నారండి. కానీ ఎందుకో ఈ అపోస్తలులు ఆయనతో ఉన్న వాళ్ళు ఆ సందర్భం మర్చిపోయారండి. నేను తిరిగి లేస్తాను అని యేసు ప్రభు వారికి ప్రతి చోట చెప్పాడు. అక్కడ పస్కా బుద్ధిస్తున్నప్పుడు కూడా చెప్పాడు, నేను 3వ రోజున తిరిగి లేస్తాను. ఆ మాట, నేను చనిపోబోతున్నాను, నన్ను పాపులో చేతికి అప్పగిస్తారు, నన్ను కొరడా దెబ్బలు కొడతారు, ఈ మాటల్ని వాళ్ళు ఎమోషనల్గా గమనిస్తున్నారే తప్ప, మరలా చెప్తున్నాను, ఎప్పుడు అందులో ఉన్న అంతరార్థాన్ని, వాస్తవాన్ని, జరగబోయే చరిత్రను ఆలోచిస్తలేరు. అక్కడికి వచ్చిన వాళ్ళు
యేసు ప్రభు తిరిగి లేచాడని రాలేదు ప్రియ దేవుని పిల్లలారా, ఆ సమాధిని చూద్దామని, అయ్యో కాసేపన్నా అక్కడ గడపాలని, ఆ సమాధి దగ్గర ఏడవాలని వీళ్ళ ఆలోచనలు అవి. కానీ అప్పటికే అక్కడ దేవుని దూతలు రావడం, బండ బద్దలు చేయడం, ఏమైనా భూకంపం రావడం, అక్కడ శిష్యులు, అక్కడ కావలిలో ఉన్న వాళ్ళు వణికిపోవడం, గజగజలాడడం, వాళ్ళు వెళ్ళి అక్కడ చెప్పడం, ఇవన్నీ జరిగిపోతున్నాయండి. అయినా ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఏమైపోయింది, ఈ సమాధిని ఎవరు బద్దలు చేశారు, మన ప్రభుని ఎక్కడికి ఎత్తుకొని పోయారు, ఈ కోణంలోనే ఆలోచిస్తున్నారు వాళ్ళందరూ. అర్థం చేసుకుంటున్నారు మీరు? ఆయన ఏమైపోయింది, మన ప్రభు ఏమైపోయాడు, ఆయన వస్త్రం ఇక్కడే ఉంది, ఆయన లేచాడు అనే కాన్సెప్ట్ వాళ్ళకి రావట్లేదండి. మరలా ఆ వాక్యాల మీద చదివితే అర్థమవుతుంది. ఆయన లేచాడు, ఆయన చెప్పినట్టే ఆయన లేచాడు అనే సందర్భం ఆయన వారికి వస్తలేదు. మన ప్రభుని ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారా? చూశారు వాళ్ళ ఆలోచన ఎలా ఉందో, ఎదుటివని ఆలోచన ఎలా ఉంది, ఆయన లేస్తాడేమో అని వాడు భద్రత కల్పిస్తున్నాడు దానికి. నేను లేస్తాను అని ఏ స్వరమైతే వారికి చెప్పిందో ఆ మాటలు విన్న వాళ్ళు దాన్ని గ్రహించలేకపోయారండి, దాన్ని గ్రహిస్తలేరు. ఈ సమాధిని ఎవరు బద్దలు కొట్టారు? అక్కడికి వచ్చి ఒక ఆయన మాట్లాడుతున్నాడు, తోటమాలి అనుకొని, అయ్యా మీరేమైనా చూశారా దీన్ని, మీరేమైనా ప్రభు శరీరాన్ని కొంచెం తొలగించారా, అనుమతులు లేవని తీసేశారా, ఎత్తుకొని పోయారంటే ఇక్కడ ప్రభు శరీరాన్ని ఎవడు పెట్టమన్నాడు, ఇది యోసేపు గారిది అని ఇళ్ళకి లాగేశారా, దయచేసి ఎక్కడన్నా పడేస్తే మాకు చెప్పండి, మేము తీసుకుపోయి మళ్ళీ భద్రం చేసుకుంటాం. ఈ పదాలే మాట్లాడుతున్నారండి అక్కడ ఉన్న వాళ్ళు. అందుకే దేవదూత కల్పించి ఏమన్నాడు తెలుసా? చూడండి ఏమంటున్నాడు ఆడ 6వ వచనంలో. 6వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఆ స్త్రీలను చూచి భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. ఆయన మీతో ఉన్నప్పుడు చెప్పిన మాటలు జ్ఞాపకం పెట్టుకోండి అన్నాడండి. ఆయన మీతో ఉన్నప్పుడు ఏం చెప్పాడమ్మా మీకు? నేను లేస్తాను అని చెప్పాడా లేదా? నన్ను పాపల చేతికి అప్పగిస్తారని చెప్పారా లేదా? చెప్పారు. ఆయన నేను సిలువ వెక్కబోతున్నాను చెప్పాడా లేదా? నేను 3వ దినమున తిరిగి లేస్తాను అని చెప్పాడా లేదా? అక్కడ యోనా గురించిన ఉపమానం చెప్పాడా లేదా? ఎన్ని సందర్భాలు చెప్పాడు. మీ గోల మీదే, మీ ఎమోషన్లు మీదే, మీ ఉద్వేగాలు మీవే, కానీ వాస్తవాన్ని గ్రహించడం మీకు రావట్లేదు. ఆయన లేచాడమ్మా అని నేను చెప్పట్లేదు, ఆయన చెప్పినట్టే లేచాడు. ఆయన చేసేదే చెప్తాడని దాని అర్థం. ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అంటారు చూసారా? అవి ఈయనకి చెందుతుంది ఆ వర్డు. నేను చెప్పాను లేస్తానని, లేచాడు ఆయన. ఆయన చెప్పాడు కదా మీకు లేస్తాడని. ఆయన చనిపోక ముందుకే చాలాసార్లు మీకు చెప్పాడు. ఆయన చెప్పినట్టే లేచాడమ్మా. నేను లేపలేదు, తోటమాల వచ్చి తీసుకెళ్ళలేదు, ఆ సైనికులు లేపలేదు, ఆ సైనికులు చంపలేదు, ఆయన చెప్పినట్టే ఆయన చనిపోయాడు. అర్థమవుతుందా మీకు? ఒక్కసారి ఇదంతా చూడండి. చూశారండి, చూసిన తర్వాత అప్పుడు జ్ఞాపకం వచ్చిందండి. అంతా అయిపోయిన తర్వాత మనం కూడా రియలైజ్ అవుతుంది. చూశారా, నేను ఇట్లా అనుకోలేదు, ఇట్లా జరుగుతుంది అనుకోలేదు, ఏమండి ఇట్లా అవుతుంది అనుకోలేదు అంటాం. చూశారా, అలాంటి పరిస్థితి వాళ్ళకి వచ్చేసింది. నిజమే కదా, ఆయన చెప్పాడు కదా లేస్తానని. అవును, ఆయన చెప్పాడు లేస్తాడని చెప్పిన మాటలనే కదా నమ్మి ఇక్కడ వాళ్ళు సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. వారికి ఉన్న నమ్మకం మాకు లేకుండా పోయిందేంటి అని చాలా ఫీల్ అయిపోయారండి వాళ్ళు, చాలా ఫీల్ అయిపోయారు. ఆ మాటకి అర్థం ఏంటి అని అంటే, ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేస్తాడు అని చనిపోక ముందే చెప్పాడు. నేను చనిపోతాను, సమాధి చేయబడతాను, తిరిగి లేస్తాను అని అన్ని ముందస్తే వారికి ఎప్పుడో బోధించాడు, బలంగా బోధించాడు, ఉపమానంగా బోధించాడు. దానికి రూపం దానికి సాదృశ్యంగా లాజరు శవాన్ని చూపించాడు, దానికి సాదృశ్యంగా తబితను చూపించాడు. ఎన్నో సందర్భాలను వారికి చూపిస్తూనే ఉన్నాడు. చనిపోయిన శవాన్ని లేపిన నేను కూడా అలాగే లేస్తాను. చూశారా ప్రియ దేవుని పిల్లలారా, ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఎందుకు మరి వారు గ్రహించగలిగిపోయారు చూద్దాం. వాళ్ళు ఎందుకు గ్రహించలేకపోయారో కొన్ని మాటలు చూద్దామండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. చాలా జాగ్రత్తగా వినాలి తల్లి ఈ మాటలు.
మార్కు సువార్త 16:7. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా అవును గలిలయలోకి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనను. అవును. వారు బయటకు వచ్చి విస్మయం నొంది వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయి వారు భయపడినందున ఎవనితో ఏమీ చెప్పలేదు. చూశారా ప్రియ దేవుని పిల్లలారా, ఎవరితో ఏమి చెప్పలేదు. మీరు వెళ్ళి చెప్పండి అని చెప్పాడు అక్కడ యేసుప్రభు. పరిచయం అయ్యాడు. మీరు వెళ్ళి పేతురుతోనూ మిగతా శిష్యులను చెప్పండి అని ప్రభు చెప్పితే ఆ సంతోషంలో వారు నోరు మూతపడిపోయింది, భయంలో వారు ఉండిపోయి ఎవరు చెప్పలేకపోతున్నారండి వాళ్ళు. ఆయన చెప్పినట్టే ఆయన లేచాడు, ఆయన చెప్పినట్టే లేచాడు, ఆయన చెప్పినట్టే లేచాడు. లేచారు అని ఎవరో చెప్పిన మాటలు నమ్మకండి. ఆయన చెప్పాడా లేదా లేస్తానని, ఆ మాట నమ్మండి. ఆయన సిలువ వేయబడతానని చెప్పారా లేదా, ఆ మాట నమ్మండి. మీరు దేవుడు సిలువ వేయబడతాడా, ఈ మాటలు నమ్మకండి. యేసు ప్రభు చెప్పిన మాటనే నమ్మండి. దేవుని కుమారుడు సిలువ వేయబడతాడా, ఈ మాటలు నమ్మకండి. ఆయన చెప్పాడు నేను సిలువ వేయబడతానని, ఆ మాట నమ్మండి. ఆయన చెప్పాడు నేను తిరిగి లేస్తానని, ఆ మాట నమ్మండి. ఆయన చెప్పిన మాటలే నమ్మండి, ఆయన చెప్పిన మాటలే ప్రకటించండి అని దాని అర్థం అండి. ఆయన ఎందుకో ఇంకా ఆందోళన, ఆయన ఎందుకో వారి జీవితంలో కలవరం, ఎందుకు ఆ కలవరం? ఇంకా ముందుకెళ్దాం. లూకా సువార్త 24:44. లూకా సువార్త 24. లూకా సువార్త 24:44. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను అవును నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. నేను మీతో చెప్పిన మాటలు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఏ మాటలు నమ్మాలి నువ్వు? యేసు నీతో చెప్పిన మాటలు నమ్ము. ప్రవక్తల మాటల తర్వాత, మిగతా వాళ్ళ ప్రసంగాల తర్వాత యేసు ప్రభు నీతో చెప్పిన మాటలు నెరవేరిన నమ్ము. నేను సిలువ వేయబడతానని చెప్పాను లేనా? దానికి సాదృశ్యంగా కీర్తన గ్రంథంలో చూపించాను, దానికి సాదృశ్యంగా మోషే గ్రంథంలో చూపించాను, ప్రవక్తల గ్రంథంలో చూపించాను. నేను ఎవరో, నా పుట్టుకేంటో, నా బోధ ఏంటో మీకు నిరూపించాను. నేను చెప్పినట్టుగానే మరలా తిరిగి లేచానన్న సంగతి మీరు గ్రహించారా అని వారి మనసులను తెరిచాడు. ఆలోచించండి ప్రియ దేవుని పిల్లలారా. ఆయన నేను చనిపోక ముందే చెప్పాడు నేను ఇలా చచ్చిపోతాను అని. ఆయన తిరిగి లేవక ముందుకే చెప్పాడు నేను తిరిగి ఇలా లేస్తానని. గ్రహించేవారు ఎవరు చెప్పు? ఈరోజు కూడా ఏమండి, ఆయన చెప్పిందే బైబిల్లో ఉన్నది, కొత్తదేం చెప్పలేదు. ఆయన చెప్పిందే నీ జీవితంలో జరుగుతున్నది. ఆయన ఏమైతే చెప్పాడో మన అందరి జీవితాల్లో ఆ ఛాయలు, ఆ లక్షణాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఆయన ఏదైతే చెప్పాడో ఈ లోకంలో అదే కనిపిస్తూ ఉంది. ఆయన ఏదైతే ముందే చెప్పాడో నరకంలో అదే కనిపిస్తుంది. ఆయన ఏదైతే చెప్పాడో పరలోకంలో కూడా అదే కనిపిస్తుంది. కొత్తగా ఏం కనిపించదు. కానీ దీన్ని గ్రహించుటకు మనసు లేదు మనకు, అంతే. వాళ్ళు కూడా అంతేనండి. అప్పుడు గద్దించాడు ప్రభు వారిని. వాళ్ళ హృదయ కాఠిన్యానికి చాలా దుఃఖపడ్డాడు. నేను ముందే చెప్పాను కదా, నేను ముందే చెప్పానా లేదా? నేను ముందే చెప్పాను తిరిగి లేస్తానని. ఏం నమ్మావు ఆ మాటలు? నువ్వు ఏమనుసరించావు నన్ను నువ్వు చెప్పు అని ప్రభు గద్దించారండి. ఇంకా ముందుకెళ్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము. యోహాను సువార్త 20వ అధ్యాయము. యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి 10 వచనాల సారాంశం చెప్తున్నానండి. అదే 8వ వచనం. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతుల నుండి లేచుడు అగత్యమను లేఖను వారు ఇంకను గ్రహింపరేరి. అంతటా శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయి నమ్ముతలేరండి బాబు. ఈ సమాధి ఎవరన్నా బద్దలు చేశారేమో, వాళ్ళ ఆలోచన చూడండి. ఆ తోట వాళ్ళు ఎత్తుకుని పోయాడేమో, లేకపోతే ఈ సైనికులే ఇక్కడి నుంచి యేసుప్రభుని దొంగిలించారేమో. ఈ కాన్సెప్ట్లను ఆలోచిస్తున్నారే తప్ప యేసుప్రభు తాను చెప్పినట్టుగా తిరిగి లేస్తానన్నారు కదా, తాను చెప్పాడు కదా ముందే. ఒక విత్తనాన్ని గురించిన ఉపమానం చెప్పాడు. ఆ రోజు యేసుక్రీస్తు దగ్గరికి గ్రీకు దేశస్తులు వచ్చినప్పుడు కూడా ఆయన అలాగే చెప్పాడు. ఆయన నేను తిరిగి లేచిన తర్వాత అందరి నా వద్దకు ఆకర్షించుకుందును అని. ఏ మాట, ఏ లేఖనాన్ని వాళ్ళ హృదయం తీసుకోవట్లేదు. కారణం ఏంటో తెలుసా? ఎందుకు గ్రహించలేరు అసలు? యేసు ప్రభు చెప్పిన మాటలు వాళ్ళు ఎందుకు గ్రహించలేకపోయారంటూ ఒకటేనండి. ఒక సామెత ఉంది ప్రపంచంలో, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు మాట ఇవ్వకన్నాడు, నువ్వు బాధగా ఉన్నప్పుడు మాట ఇవ్వకు. ఎందుకంటే ఈ రెండు ఆలోచన లేనివే అన్నాడు ఆయన.
ఒక ఆయన ఏం మాట్లాడుతున్నా అంటే, నీ ఎవరికైనా ప్రామిస్ చేసేటప్పుడు ఎక్కువగా ఎమోషనల్గా ఉన్నప్పుడు, ఎమోషనల్ అంటే నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు, నోరు జారకప్పుడు. ఎందుకంటే మళ్ళీ ఆ తర్వాత ప్రాక్టికల్గా వెళ్ళేసరికి అయ్యో చాలా బాధపడతావు, చాలా లాస్ అవ్వాల్సి వస్తుంది. నువ్వు చాలా ఎమోషన్లో ఉన్నావు, దుఃఖంలో ఉన్నావు, అప్పుడు కూడా ఇంతే అనకు, అప్పుడు కూడా నువ్వు ఆ మాట నిలబెట్టుకోలేవు చేసిందని అన్నారు. అంటే వీళ్ళ మాటలను చూడండి. లాజర్ని తిరిగి లేపారు, తిరిగి లేపినప్పుడు చాలా అమిత ఆనందంలో ఉండిపోయారు అంతే. కానీ దాని ఉద్దేశం ఏంటి, ఆయన ఎందుకు లేపుతున్నారు, ఆయన మనకి ఏం నేర్పించాలనుకుంటున్నారు, ఇవి ఆలోచించట్లేదండి. నేను చచ్చిపోతాను, నన్ను కొరడా దెబ్బలు కొడతారు, నా మొహం పైన ఉమ్మి వేస్తారు చెప్పినప్పుడు దుఃఖంలోకి వెళ్ళిపోయారు. మరలా నేను తిరిగి లేస్తాను, ఇవి పట్టించుకోవట్లేదు. అంటే దాని అర్థం ఏంటంటే అందరు వస్తారు, తిరిగి లేవడం గట్నే చెప్తాడు కానీ అన్నట్టు ఏమో. చావడం అయితే అందరికీ తెలుసు మాకు, కానీ తిరిగి లేవడం, అది మూడో దినం తిరిగి లేవడం అని అంతేనండి. వాళ్ళు గ్రహించకపోవడానికి, దాన్ని బలంగా నమ్మకపోవడానికి కారణం ఏంటంటే లోకంలో చావడం మాత్రం అందరికీ తెలుసు, తిరిగి లేస్తాను అని యేసు చెప్పిన మాట పైన వారికి ఎందుకు నమ్మకం లేదంటే వారు దాని దుఃఖంలో వింటున్నారు ఆ మాటల్ని. నా కోసం ఏడవకండి అని ఎందుకన్నారు తెలుసా, మీరు దుఃఖంలో ఉన్నారమ్మా, మీరు దుఃఖంలో ఉన్న మీరు నా ప్రయాణాన్ని గ్రహించలేకపోతున్నారు, నా సిలువ పైన పలికిన మాటలు మీరు గ్రహించలేకపోతున్నారు. కొంచెం ఎమోషన్ కంట్రోల్ చేసుకోండి, నేను ఏం మాట్లాడుతున్నాను వినండి ఫస్ట్. అర్థం చేసుకుంటున్నారు? అది అంటే యేసు ప్రభు మాటల్లో చాలా యథార్థత ఉంటుంది. దాన్ని మనకు తెలుసు అనుకుని ఒక ట్రాన్స్లో వింటాం, తెలుసు అనుకుని ఒక భ్రమలో వింటాం, ఒక డెజావులో వింటాం. నిజం దాన్ని పూర్తిగా గ్రహించట్లేదు కనుకనే ఆ రోజున వారు యేసు ప్రభు పునరుత్థానం పైన పెద్దగా స్పందించలేకపోయారు. అప్పుడు యేసే వారి దగ్గరకు వచ్చి కలగజేసుకొని తనను తాను నిరూపించుకొని ఆ పరిస్థితి వచ్చిందండి. ఇది వాళ్ళ గురించి ఎందుకు చెప్తున్నాను అనుకుంటే ఈరోజు మన గురించి కూడా అది. ఆయన చెప్పనిది ఏది మన జీవితంలో జరగదు. అర్థం చేసుకుంటున్నారా మీరు? ఆయన చెప్పనిది ఏది మన జీవితంలో జరగదు, నీ కుటుంబంలో జరగదు, నీ ఆత్మీయ జీవితంలో జరగదు. ఆయన చెప్పిందే జరుగుతుంది అని దాని అర్థం. నువ్వు దాన్ని గ్రహించాలని దాని అర్థం. నిజం చెప్తున్నానండి. ఆ తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యారు. అందుకే యేసు ప్రభు ప్రతి మాటను రికాల్ చేసుకున్నారు. ఆ తర్వాతనే సువార్తలు రాశారు. అప్పుడు ఎందుకు గ్రహించలేకపోయారు? కోల్పోయేంత వరకు వారు తెలియలేదు. అర్థం చేసుకుంటున్నారా? ఇక్కడ కూడా మనం కూడా అంతే. ముందే చెప్పాడు ఆయన కొన్ని విషయాలు. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయండి అన్నాడండి. పెద్దగా గ్రహించట్లేదండి. మీకు శోధన రాబోతుంది, దీన్ని తప్పించే మార్గం ఒకటి ఉంది, దాని పేరే ప్రార్థన అని చెప్పాడండి. నీకు శోధన వస్తుంది, దాన్ని ఎదుర్కొనేది కూడా చెప్పాడు. నాకు శోధన రావడం ఏంటి? అసలు నా విశ్వాసం ఏంటో తెలుసా? నేను రోగం కోసం నమ్మిన అనుకుంటుర్రా, నేను పిల్లల కోసం నమ్మిన అనుకుంటుర్రా, ఏమండి నేను ధనం కోసం నమ్మిన అనుకుంటుర్రా, పరలోకం ఇది నేను ఏం చేస్తాను చెప్పండి. శోధన అనే దానికి రూపం లేదు బిడ్డ, అది ఖచ్చితంగా నీ ఆత్మీయ జీవితం తొలుస్తూనే ఉంటుంది. ఇప్పటికే క్రియ ఆరంభమైంది. నీ విశ్వాసము దేని మీద నిలబడ్డా నువ్వు అనుకుంటున్నావో దాన్ని పెకిలించే పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయి. తెలుసా నీకు? నీకు అర్థం కావట్లేదు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మనం బాగుండాలంటే మరలా చెప్తున్నాను, బైబిలే దీని ముందే చెప్పింది. నీ జీవితంలో ఏం జరుగుతుందో ముందే హెచ్చరిస్తుంది నీకు, కానీ గ్రహించట్లేదయ్యా. అది నేను, మీరు, మనం అందరం ఏమి జరగబోతుందో రేపు అనేది ఖచ్చితంగా బైబిల్ స్పష్టంగా వివరించిందండి. అది భార్యాభర్తల విషయంలో కావచ్చు, నీ కుటుంబ జీవితంలో కావచ్చు, నీ భక్తి జీవితంలో కావచ్చు, నీ క్రమశిక్షణ జీవితంలో కావచ్చు, అది బైబిల్ చెప్పింది. తాను చెప్పినట్టే జరుగుతుంది అనిపిస్తుంది. అప్పుడు ఆయన చెప్పినట్టే తిరిగి లేచాడు అన్నట్టుగా ఆయన చెప్పిందే నీ జీవితంలో జరుగుతుంది, వేరే జరగదు. శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయండి అంటే వాళ్ళు నిద్రపోతున్నారు. ఇప్పుడు అలసట తీసుకోండి అన్నాడు, నిద్ర పోండి అన్నప్పుడు లేచి కత్తులు పట్టుకున్నారు. ఏంటో అర్థం కాదండి. ఆయన ఎంత చెప్పాడో దాన్ని బాగా గమనించు, అంతే చెయ్యి. ఓవర్ వెళ్ళిపోకు, నాకు తెలుసు అనుకోకు, యేసుప్రభుకి ఏం తెలియదు అనే చేతులు పట్టుకొని గద్దించకాయను ఆపు అనకు. మనకు తెలియదండి. యేసుప్రభుని చాలా చిన్నోడుగా చిత్రీకరిస్తున్నారు వాళ్ళు అక్కడ ఉన్న అపోస్తలులు. చాలా చిన్నపిల్లగాడు, ఆయనకి ఏం తెలియదు. ఓ ప్రభు గట్లంటే ఏంది నీకు మరణం, అది దూరం అవుగాక. నేను చెప్పేది గ్రహించు పేతురు, నేను చెప్పేది గ్రహించు, ఎమోషనల్ కాకు. నేను ఏం చెప్తున్నానో గ్రహించు. మేము గ్రహించాం అన్నట్టు
వారి ఉద్దేశం, ఈరోజు మన ఉద్దేశం. మీరు శోధనలో ప్రవేశించకుండా ఏం చేయమన్నాడు ఆయన? ప్రార్థనలు చేయమన్నాడు. ఎందుకంటే నాకు శ్రమ తప్పాలని కాదు, నన్ను వాళ్ళు పట్టుకోవడానికి వస్తారు. పట్టుకోవడం వచ్చిన తర్వాత మీరు కంగారు పడిపోతారు. కంగారు పడిపోయిన తర్వాత ఒక్కరిని ఒకరు విడిచి పారిపోతారు. రెండోది, ముఖ్యంగా అటెన్షన్. పేతురు, నీ జీవితంలో చాలా పెద్ద నేరం మోయవలసి వస్తుంది. పీటర్ అన్నట్టుగా చెప్పాడండి ఆయన ముందే, నీ జీవితంలో చాలా పెద్ద నేరం మోయవలసి వస్తుంది. శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆ పరిస్థితి బలహీనమైంది, ఆ పరిస్థితి ఎమోషన్తో కూడింది, ఆ పరిస్థితి చాలా క్లిష్టమైంది. అక్కడ నువ్వు దృఢంగా ఉండాలి అంటే ప్రార్థన చేయండి అయ్యా అన్నాడు. పనుకున్నారు. అప్పుడు అన్నారు, ఇక జరగాల్సిందంతా జరిగిపోయింది, ఇప్పుడు నిద్ర ఉండి అన్నాడు. లేచారు. అప్పుడే కత్తి పట్టుకున్నాడు. ఒకని చెవి నరికాడు. తెలుసా మీకు ఆ సందర్భంలో? ప్రియ దేవుని పిల్లలారా, అప్పుడు యేసుప్రభు కలగజేసుకున్నాడు కాబట్టి పేతురు బ్రతికిపోయాడు. లేకపోతే ఆ రోజు పేతురు కూడా సిలువ వేసేవారే. అర్థమవుతుంది ప్రియ దేవుని పిల్లలారా? అప్పటికి పేతురు చెప్తూనే ఉన్నాడు, మిస్టర్ పీటర్, నువ్వు నన్ను ఎరగవని 3 సార్లు అబద్ధం ఆడతావు. చెప్పాడా లేదా ఆయన అబద్ధం ఆడతాడని? నిజం చెప్పండి. ఆయన చెప్పాడు. నీ జీవితంలో ఏం జరగబోతుందో అది పేతురైనా, నీవేనా, నేనైనా ఆయన చెబుతున్నాడు. పద్మక్క, ఇంకో అక్క, తమ్ముడు, ఆయన ఏం జరగబోతుందో చెబుతున్నాడు ఆయన బైబిల్లో. పీటర్, నువ్వు నన్ను ఎరగవు అని 3 సార్లు అబద్ధం ఆడతావు. చెప్పాడు నీకు. ఆయన చెప్పాడు అంటే నువ్వు గ్రహించాలా లేదా? అంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుందన్నమాట. అంత నేను అబద్ధం ఆడే స్థితికి వెళ్ళిపోతానా? ప్రభు, ఆ పరిస్థితిని తట్టుకునే శక్తి ఇవ్వని ప్రార్థన చేయవా? ఆ పరిస్థితిలో నేను ఎదుర్కొని నిలబడాలని చేయవా? ఏహే, గట్లేముండదు, పోతే తల తెగినా పర్లేదు కానీ మెడ మీద దింపేది లేదు అన్నాడు. పేతురు అలాగే అన్నాడు. సస్తే సావనైనా వస్తానేమో కానీ గట్టుండదు ప్రభా. ఏందనుకుంటున్నావు నేనంటే అన్నట్టుగా మాట్లాడాడండి. ఏం చేస్తాను చెప్పండి? గ్రహించట్లేదండి. మనము కూడా గ్రహించట్లేదు ప్రభు మాటల్ని. చెప్పాడు, నువ్వు నన్ను ఎరగవు అని 3 సార్లు అబద్ధం ఆడుతావు పేతురు. ఆయన చెప్పిన మాటలు లైట్గా తీసుకున్నాడండి, లైట్గా తీసుకున్నాడు. కానీ దాని వెనుక నువ్వు కత్తి పట్టుకుంటావని, దాని వెనుక నువ్వు ఒక సైనికుని చెవి నరుకుతావని, అలా నరకడం రోమ చట్ట ప్రకారం హత్య కిందకు వస్తుందని, నిన్ను సిలువ చంపేస్తారని ఎన్నోనండి. దాని అర్థం పట్టించుకోం మనం. ఎందుకంటే ఆయన చెప్పినట్టే జరుగుతుంది. ఆయన ముందే చెప్పాడు కదా, నేను తిరిగి లేస్తానని. ఎందుకు పట్టించుకోలే? ఆయన ముందే చెప్పాడు, నువ్వు అబద్ధం ఆడుతావు పేతురు అని. అబద్ధం ఆడడం వెనుక కారణాలు అనేకం. ఎందుకంటే నువ్వు కత్తి పట్టుకుంటావు పేతురు, నువ్వు కత్తి పట్టుకుంటావు, వాడిని చంపడానికి పోతావు, అది చెవి తలుగుతుంది. దాన్ని ఏమంటారంటే ఖచ్చితంగా హత్య కిందకే వస్తుంది. అది సైనికుడు, అది ఒక అధికారం మీద నువ్వు చేసుకుని హత్య చేయాలని చూశావు కాబట్టి ఖచ్చితంగా నీకు మరణశిక్ష విధిస్తారు. ఇదే చట్టం ఎక్కడుంది? ఎస్తేరు గ్రంథంలో రాజుగారిని విషం పెట్టి చంపాలనుకున్నందుకే ఊరేశారు కదా. అవును కదా, ఊరేశారు లేదా? బీగాను మగ్దాన్ అని 2 వ్యక్తులు ఊరేసినట్టుగా ఉంటుంది. అప్పుడే కదా మన హామాను ముందు మన మొర్దెకైని హెచ్చింపజేస్తాడు ఆ రాజు. ఈ చట్టాలు మీకు తెలుసు కదా. పట్టించుకోమండి మనం. ప్రభువు అన్నదాన్ని చాలా లైట్గా తీసుకుంటాం. ప్రభువు అన్నదాన్ని లైట్గా తీసుకుంటాం. కాబట్టి మన జీవితాలు ఇలా గడిచిపోయాయి. నా జీవితమైనా నీ జీవితమైనా యవనస్తులారా జాగ్రత్త అన్నాడు. అంతే. ఈ మాటలో చాలా మీనింగ్ ఉంటుంది. సోదరా, నీ భార్య బలహీనమైన ఘటం అన్నాడు ఆయన. అంతే, నువ్వు బాగా అర్థం చేసుకోవాలి. అది బలహీనమైన ఘటం ఏంది? అదే నన్ను చంపుతుంది అనుకుంటావు నువ్వు. ఇది దాన్ని ఏమని చెప్పు మీకు. భర్తలారా, మిమ్మల్ని మీరు ఎలాగైతే ప్రేమించుకుంటున్నారో మీ భార్యను కూడా ప్రేమించండి అన్నాడు ఆయన. ఆ మాటలో చాలా డిసిప్లిన్ ఉంటుంది, చాలా ఉంటుంది. దాన్ని పెద్దగా పట్టించుకొని దాన్ని పక్కగా పడేసి మరీ బైబిల్ బొత్తిగా అమాయకురాలండి, మా భార్యను ప్రేమించమని చెప్తుంది, అది పెద్ద సైకో, అదొక దెయ్యం, నన్నే చంపుతుంది అంటాడు. నీకు అర్థం కాలేదు బైబిల్. కాబట్టి అలాగే మన జీవితంలో జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏం చేయలేం. ఆ తర్వాత ముందే బైబిల్ చెప్పింది. నీకు చెప్పిందా? అందరికి చెప్పింది. నువ్వు చదువుతున్నావు, నువ్వు భాగ్యవంతుడు. నువ్వు ఇంకా ఇతరులకు తెలియదు పాపం. అది నువ్వు చదువుతున్నావు, జాగ్రత్త పడే అవకాశం ఉన్నా జాగ్రత్త పడతలేవు అన్నాడండి. చూద్దాం, ఇంకొక మాట చూపించి ముగిస్తాను. యోహాను సువార్త 18వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 8వ వచనం. 18వ అధ్యాయం 8వ వచనం. యేసు వారితో నేనే ఆయననని మీతో చెప్పి తిని గనుక మీరు నన్ను వెదుకుచున్న యెడల అవును వీరిని పోనీయుడని చెప్పాను. చూశారా యేసుప్రభు ఎంత బాగా చెప్తున్నాడు. అక్కడ సైనికులు వచ్చారండి. అయ్యా, మీరు ఎవరిని ఎత్తుకుతున్నారు? నజరేయుడైన యేసుని. అది నేనే అన్నాడు. నేనే అనగానే వాళ్ళు ఒక్క నిమిషం వాళ్ళు షాక్ అయిపోయారండి. పారిపోయే వాళ్ళని చూసాం. నేనే అని చెప్పేవాడు ఈయన ఒక్కడే అనుకుని వాళ్ళు వెనుక్కు తగ్గారని రాయబడింది అక్కడ. ఆ తర్వాత మళ్ళీ ఏమనంటే వీళ్ళను పోనీయండి అన్నాడండి ఆయన.
అని చెబుతున్న మాటలు చాలా తెలివి ఉంటుంది, చాలా జాగ్రత్త ఉంటుంది. వీరిని పోనీయండి, వీరి జోలికి పోకండి అన్నాడు. ఆ మాట ఎవరు చెప్తున్నాడు? గొర్రెల కాపరిని కొట్టుదురు, గొర్రెలు చెదిరిపోవును. దాని అర్థం ఏంటంటే నన్ను కొట్టేటప్పుడు మీరంతా చెదిరిపోవాలని దాని అర్థం. నన్ను కొట్టేటప్పుడు మీరంతా చెదిరిపోవాలి అక్కడి నుంచి అని ముందే చెప్పాడు లేఖనం. వాళ్ళు నన్ను పట్టుకోవడానికి వస్తున్నారు, వీరిని పోనీయండి అన్నాడు. అంటే మీరు వెళ్ళిపోండి ఇక్కడ అని చెప్పాడు. అక్కడే ఉంటే జరగరాంది జరుగుతుంది. అక్కడే ఉన్నాడండి పేతురు, అప్పుడే జరిగింది అది. అర్థమవుతుందా మీకు? దాన్ని జరగడానికి ఇంకో కారణం, యేసుప్రభు ఏది చెప్పినా చాలా జాగ్రత్తగా చెప్తాడు. అది నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. చాలా తెలివి ఉంటుంది ఆ మాటల్లో, ఆయన చెప్పే మాటల్లో. ఇంకొక మాట చూపిస్తాను మీకు. లూకా సువార్త 22వ అధ్యాయం 35-38. లూకా సువార్త 22వ అధ్యాయము 35-38 వచనాలండి. ముగిస్తాను, అయిపోయింది. ఇక్కడ కూడా అక్కడ ఉంది. మరియు ఆయన సంచియు జాలయు చెప్పును లేకుండా మేము పంపినప్పుడు మీకు ఏమైనా తక్కువ అని వారిని అడిగాను. అప్పుడు వారు ఏమి తక్కువ కాదలేనివి. అందుకు ఆయన, ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలయు తీసుకొని పోవాలను, కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కొనవలను అని చెప్పాడండి. చివరి లాస్ట్ ప్రేయర్లో ఏమన్నాడంటే, మీ దగ్గర ఒక సంచి పెట్టుకోండి, ఒక కత్తి పెట్టుకోండి అని చెప్పారు. అంతే. బాగా ఆలోచించి యేసుప్రభు ఏం చెబుతున్నాడో బాగా ఆలోచించి అంతే ఆలోచించు. ఎక్కువగా నీ తెలివితోడు ఆలోచించకు, చాలా ప్రాబ్లం వస్తుంది అన్నట్టుగా వాళ్ళు ఒక సంచి పెట్టుకున్నారు. ఒక కత్తి కూడా ఉందండి పేతురు దగ్గర. ఎందుకు పెట్టుకోమన్నాడు అంటే అక్కడ ఇచ్చాడు చూడండి. ఎందుకు పెట్టుకోమన్నాడు అంటే, ఆయన అక్రమకారులలో ఒకడిగా ఎంచబడిన వాడాయనని లేఖనము నెరవేరినట్లు, ప్రవక్తల లేఖనాలు చెప్పినట్టు ఆ మాట నెరవేరాలి. ఎందుకంటే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఇంకా ఏ లేఖను నెరవేర్చడానికి వీల్లేదు. యేసు కోసం రాయబడిన ప్రతి లేఖనాన్ని నెరవేర్చాలి. అప్పుడు ఆ సిలువలో సమాప్తమైనది అనాలి. అన్నీ నెరవేర్చాను కాబట్టి ఈ లేఖనం కూడా ఉండిపోయింది. యేసుక్రీస్తు ముందున ఆరోపణ ఏంటి అంటే, ఈయన అక్రమకారుడు అనాలి. అంటే ఏముండాలి? ఆ రోజున నిరసనకారుల దగ్గర ఏముంటుంది? కత్తులు ఉంటాయి. బందిపోటుల దగ్గర ఏముంటుంది? కత్తి ఉంటుంది. అది నా దగ్గర లేదు కదా. ఈ లేఖనం నెరవేరాలి అంటే వాళ్ళు స్పాట్కి వస్తారు. ఇప్పుడు వచ్చినప్పుడు అది నా దగ్గర దొరికితే అది కూడా అలా అనుకుంటారు, ఇది కూడా నా మీద నేరం మోపే ప్రయత్నం చేస్తారు. అక్కడ సాక్ష్యాలు ఆధారం లేక అది వీగిపోతుంది. తెలుసు ఆయనకు. అంతే చెప్పాడండి ఆయన. కత్తి పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత ఆ స్పాట్లో కత్తి దొరకాలి. ఈయన అక్రమకారుడు అండి, ఈయన ప్రేమ రాజ్యం కాదు, ఈయన కత్తి రాజ్యం, దీనితోటి విప్లవాన్ని నేర్పుతున్నాడంటే ఆడ ఆరోపణ వస్తుంది. దాని మీద ఆధారాలు లేక, ఆయన చేసినట్టు రుజువు లేక అది వీగిపోతుంది. కానీ లేఖలు నెరవేరాలి, అలా రాయబడింది. అది ఏం చేయలేం. ప్రభు దాన్ని నెరవేర్చడానికి ఆసక్తి కలిగి ఉన్నాడు. అంతేనండి ప్రభు చెప్పింది. కత్తి ఎందుకు పెట్టుకోమన్నాడు తెలుసా? ఇదే మన అజ్ఞానం. ఆయన చెప్పింది ఏంది, నువ్వు చేస్తుంది ఏంది? ఆయన చెప్పినట్టే లేచాడు. ఆయన చెప్పింది లేఖన నెరవేర్పు కొరకే. కానీ టైం వచ్చింది కానీ ఉపయోగించాడండి పేతురు. అమ్మ ఆ పేతురు గారిని పట్టుకొని ఈ సిలువేస్తారు పేతురు గారిని కూడా. అప్పుడు అందుకు ముందే చెప్పాడు, వారిని పోనీయండి అని ఆ సైనికుని బాగు చేయడం. నిజంగా ఆ తర్వాత ఆయన మరణశిక్షను తప్పించేటట్టు చాలా ప్రయత్నాలు చేశాడు పేతురు గారి. అప్పుడు ఆ సందర్భంలో చెప్పాడు, నువ్వు నన్ను ఎరగవని ముమ్మారు అబద్ధం చెప్తావు పేతురు అని. దాని వెనుక ఇంత కథ జరుగుతుందని నాకు తెలుసు. ఇంత జరుగుతుందని నాకు తెలుసు కాబట్టి. కానీ ఆయన చెప్పిన మాటలు పదిగా పట్టించుకోక, ఆయన చెప్పిందని అర్థం చేసుకోలేక ఎమోషనల్ అయిపోతున్న కొన్ని సందర్భాల్లో పూర్తిగా గ్రహించాం. దానివల్ల చాలా నష్టం మనకే జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో క్రైస్తవానికి ఆయనకు కూడా జరుగుతుంది. ఇంకొక మాట చూపిస్తాం చూడండి ప్రియ దేవుని పిల్లలారా, ముగిస్తానమ్మా. ఇంకొక మాట మత్తయి సువార్త 9వ అధ్యాయము. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 30 వచనం. అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించాను. ఇక్కడ ఒక అద్భుతం జరిగిందంటే, పుట్టుగుడ్డు అని కన్నులు అక్కడ అదేనమ్మా, పుట్టుగుడ్డివాని 2 గుడ్డి వాళ్ళు ఉంటే అక్కడ బాగు చేస్తాడండి యేసుక్రీస్తు ప్రభు. వాళ్ళిద్దరిని బాగు చేసిన తర్వాత ఖండితంగా ఒకటి చెప్పాడు, ఇది మీరు ఎవ్వరికి చెప్పకండి అని చెప్పారండి. అంతే. ఆయన దాని అర్థం పరోక్ష అర్థం చెప్పుమని కాదు. మనం ఎప్పుడు రాగానే ఆలోచిస్తాం ప్రభు మాటల్ని. నాడు నేడు మనమే, ఇతరుల గురించి అంటలేను. ఇవ్వండి చెప్పాడండి, ఖండితంగా చెప్పాడు. ఇది ఎవరికి చెప్పకు అన్నాడు అంటే దాని వెనుక ఖచ్చితంగా ఏదో ఉంది. కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? అందరు చెప్పారు. చెప్పడం మంచిదే కదా,
చెప్పడం మంచిదే, కానీ ఆయన ఎందుకు చెప్తున్నాడు ఆ ప్రాంతంలో ఆ ప్రదేశంలో ఎందుకు చెప్తున్నాడంటే ఖచ్చితంగా ఏదో నష్టం జరగబోతుంది కాబట్టే. చెప్పొద్దానికి అది చేసిన మేలుని చెప్పాలి కదా, చెప్పాలి. కానీ వాళ్ళకే ఎందుకు చెప్తున్నాడు అలాగా? అదే కొద్ది మందిని వెళ్ళి చెప్పండి అన్నాడు. గదరేల దేశంలో ఉన్న వ్యక్తిని వెళ్ళి, నువ్వు నాతో రాకు బిడ్డ, నీకు దేవుడైతే ఏ మేలైతే చేశాడో వెళ్ళి చెప్పండి అన్నాడు. ఖచ్చితం. ఇక్కడ చెప్పొద్దని చెప్పాడండి ఆయన. ఆయన చెప్పినట్టు చేస్తే సరిపోతుంది, కానీ వీళ్ళు వెళ్ళి చెప్పారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇంకో మాట చూపిస్తాం చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయము. మార్కు సువార్త 1వ అధ్యాయము. మార్కు సువార్త 1వ అధ్యాయము 41 నుంచి 45 వచనాల సారాంశం అండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 45 వచనం చూద్దాం. అయితే వాడు వెళ్ళి 44 ఉంటుందమ్మా, 43. అప్పుడు ఆయన ఎవరితోనూ ఏమియో చెప్పకు సుమి అన్నాడు. 45 వచనం చూడండి. అయితే వాడు వెళ్ళి దాని గురించి విస్తారంగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచారం చేయుటకును ఆరంభించను గనక ఆయన ఇంకా పట్టణంలో బహిరంగంగా ప్రవేశించలేక వెలుపల అరణ్య ప్రదేశంలో ఉండెను. చూసారా, అక్కడ ఒక కుష్ఠరోగిని బాగు చేసిన తర్వాత ఇది ఎవ్వరికి చెప్పకు, కానీ నీ కుష్ఠరోగం పోయింది అన్నట్టుగా ప్రధాన యాజకునికి మాత్రం కనపరుచుకో అని చెప్పాడండి. కానీ ఈయన మనది ఎప్పుడు ఎమోషనల్ కదా. ఈయన వెళ్ళి ఊరంతా చెప్పాడు. ఇక ఊళ్ళోకి రాకుండా పోయాడు ఆయన. ఊళ్ళోకి రాకుండా పోయి అరణ్య ప్రదేశంలో నిలవలసి వచ్చింది. ఎవరి వల్ల? ఈ వ్యక్తి వల్ల. అని ఏం చెప్పాడు నీకు? గది చేద్దాం, అంతేనండి. ఆయన ఏం చెప్పాడో గది చేద్దాం, 100% మనం సక్సెస్ అవుతాం. అతి చేయడం వల్లనే, చెప్పిందని గ్రహించకపోవడం వల్లనే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నాడైనా నేడు నా క్రైస్తవ్యానికైనా ఆయన ఏం చెప్పాడు? ఎవరికి చెప్పొద్దు బిడ్డ అన్నాడు. మరి ఎవరికి చెప్పాలి? ఈ కుష్ఠరోగం కదా, ప్రధాన యాజకునికి తెలియాలి నీకు బాగైనట్టు. ఆయనే నేను చర్చిలోకి అనుమతిస్తాడు, సమాజంలోకి అనుమతిస్తాడు, ఆయనకి తప్ప ఇంకెవరికి చెప్పకూడదు అన్నాడు. ఈయనేందో ఆయనకి తప్ప అందరికి చెప్పాడు. అప్పుడు ఏమని వార్త బయటికి వెళ్ళిందంటే, యేసుప్రభు బోధ నిజమైనదైతే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, యేసుప్రభు ఖచ్చితమైన సమాజంలో మంచిగా చెప్పేవాడైతే సమాజంలోకి వచ్చి చెప్పొచ్చు కదా, పబ్లిక్లో వచ్చి చెప్పొచ్చు కదా. అరణ్యంలో చెప్పవలసిన అవసరం ఏముంది అంటే, ఈయన రహస్యంగా ప్రజలకు ఏదో బోధిస్తున్నాడు, మన ప్రభుత్వానికి మన మతానికి విరోధంగా బోధిస్తున్నాడు అనే వార్త రూమర్ మొదలైందండి. చూస్తున్నారా, అలా ఉంటుంది. ఆయన ఏం చెప్పాడు నీకు అది మాత్రం బాగా ఆలోచించు. వద్దు అన్నాడంటే వద్దు అన్నట్టే ఉండు, అంతే, ఇంకేం లేదు. దాన్ని సవరణ చేసి దాన్ని ఇంకేదో చేయాలని చూడకు, ఖచ్చితంగా ఫెయిల్యూర్ అవుతావు. దానివల్ల నీకు నష్టమే, క్రైస్తవ సమాజానికి నష్టమే. ఫైనల్గా గుర్తుపెట్టుకో, దేవుడు మాత్రం వెక్కిరింపబడాడు. చూశారండి, అందుకే చెప్తున్నాను, ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు. ఆయన చెప్పినట్టే లేచాడమ్మా, ఇంకెందుకు వెతుకుతున్నారు ఇందులో అన్నాడండి ఆయన. యేసుప్రభు మాటలు నేను చెప్తున్నది, కొత్త నిబంధన. యేసుప్రభు మాటలు ఖచ్చితంగా చదవాలి, ఖచ్చితంగా వినాలి, ఖచ్చితంగా పాటించాలి. దాన్ని మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించింది, ఇంతే నీ పని. స్వస్థతలు చేయండి అని చెప్పాలా, స్వస్థ చేయకూడదని ఉద్దేశం కాదు. ఆయన చేస్తాడు, నువ్వేంది నేనేం చేసేది, కానీ అంతేనండి. దాన్ని ఎమోషన్ చేశారు. స్వస్థతలు చేయకపోతే, వాళ్ళ దేవుళ్ళ గురించి మాట్లాడకపోతే మన దేవుని గొప్పతనం ఎలా తెలుస్తుంది? ఈ వైరస్ ఎక్కిందండి బ్రెయిన్లోకి. అందుకేనండి క్రైస్తవం పైన, క్రీస్తు పైన ఎంత నెగటివ్ తయారైంది మన తెలుగు రాష్ట్రాలలో అంటే అది ఎవరి వలనో కాదు, మన వల్లనే. విగ్రహంల జోలికి వెళ్ళకండి, వాళ్ళ మతాల గురించి వాళ్ళ గ్రంథాల గురించి జోలికి వెళ్ళకండి అని ఖచ్చితంగా చెప్పాడు ఆయన. మేము వెళ్ళుచాం కాబట్టే ఈరోజు పవిత్రమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన క్రీస్తు పైన, క్రైస్తవం పైన నిందలు రావడానికి కారణం ఎవరు చెప్పు? మనల్ని గొర్రెలు అనడానికి కారణం ఎవరు చెప్పు? బాగా జ్ఞాపకం పెట్టుకో, మిసాలు దింపుతానో తొడలు కొడుతానో క్రైస్తవం ఉండేలోపు కాదు. సహిస్తే, భరిస్తే, ప్రార్థిస్తే సక్సెస్ అవుతుంది. ఇది మనం అది మర్చిపోతున్న మూలాలు కదండి. ఏదైనా ఆయన ఏం చెప్పాడో అది చేద్దాం ప్రియ దేవుని పిల్లలారా. ఈస్టర్ డే మనకు అదే చెప్తుంది, నేను చెప్పినట్టే తిరిగి లేచాను. నువ్వు గ్రహించలేదు, దానికి ఆయన ఏం చేస్తాడు చెప్పు? ఏదైనా ఆయన ముందస్తే నూతన నిబంధనలో ఖచ్చితంగా చాలా స్పష్టంగా రాయించాడండి. యోహాను సువార్తలో చూద్దాం ఒక మాట, ముగిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం ముగిస్తాను తల్లి. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ అధ్యాయం
2-3 వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మిమ్మును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద నుండి మిమ్మల్ని తీసుకొని పోవుదు అని చెప్పాడండి ముందే. నేను వెళ్తాను, వెళ్ళిన తర్వాత తిరిగి వస్తాను అని చెప్పాడు. యేసుక్రీస్తు రెండో రాకడ గురించి తనకు తానే చెప్పాడు. ఇది కూడా పట్టించుకోవట్లేదు. పట్టించుకోక ఏం చేశారో చూడండి. అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం 8, 9, 10, 11, 12 వచనాలు. 8వ వచనం చదువుతున్నాను, 9వ వచనం చదువుతున్నాను చూడండి. ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుచుండరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు తేరు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకములకు చేర్చుకోబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకం వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. చూసారు, అక్కడ కూడా అదే, మరలా నేను తిరిగి వస్తానని చెప్పాడు ఆయన. ఎందుకో ఆ గడియ మీద, అదే ఒలివ ప్రాంతం, అదే ఆ కొండ, మన అదే ఆకాశం. ఎన్ని రోజులు చూసారో తెలియదు, కానీ విసుకుపోయిన దేవదూతలు వచ్చి చెప్పాయి. ఆయన చెప్పాడా లేదా మీతో తిరిగి వస్తానని? చెప్పాడా లేదా? ఆయన చెప్పాడు, అదే రీతిగా తిరిగి వస్తాడు. అంతవరకు ఏం చేయమని చెప్పాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు కదయ్యా. ఇక్కడే ఉండిపోతున్నారేంది? అప్పుడు రియలైజ్ అయిన తర్వాత అప్పుడు ప్రార్థన కూటమి ఏర్పడ్డారండి. అదే పెంతెకోస్తమ దినం. అప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి రావడం, ఆ తర్వాత అన్ని జ్ఞాపకం చేసుకోవడం, ఆ తర్వాత సువార్త ఆరంభమైంది. అర్థం చేసుకున్న తర్వాత, అర్థం చేసుకుంటున్నారా మీరు? ప్రియ దేవుని పిల్లలారా, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అపోస్తలకి కాదు, ఆయన మనకు కూడా చెప్పాడు. ఆయన మనకు కూడా చెప్పాడు. నీ విశ్వాస జీవితం ఎందుకు కృషించుకుపోతుందో కూడా చెప్పాడు. పెళ్ళైన వారికి కూడా చెప్పాడు, పెళ్ళి కాని వారికి కూడా చెప్పాడు, చిన్న బిడ్డలకు కూడా చెప్పాడు, ఫ్యామిలీ పర్సన్ అనుకుంటున్న వారికి కూడా చెప్పాడు, గర్భిణీ స్త్రీలకు కూడా చెప్పాడు. మరలా చెప్తున్నాను, ఆశ పడుతున్న వారికి కూడా చెప్పాడు. అది మనం గ్రహించట్లేదు కనుకనే మన ప్రభువును అపార్థం చేసుకుంటున్నామో, మనమే డిస్టర్బ్ అవుతున్నామో అర్థం కావట్లేదండి. యేసుక్రీస్తు రెండో రాకడ గురించి కూడా చెప్పాడు ఆయన. నేను మరలా ఖచ్చితంగా తిరిగి వస్తాను, అప్పటి వరకు సువార్తను ప్రకటించండి. సువార్త ఎలా ప్రకటించాలో కూడా చెప్పాడు. క్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానం, ఆ సువార్త కాక ఇంకా దేని గురించి మీరు మాట్లాడకూడదు, దేని పేరు ఎత్తకూడదని కూడా చెప్పాడండి ఆయన. ఎందుకో ఈ మధ్యకాలంలో అవే ఫ్యాషన్ అయిపోయినాయి. అర్థం చేసుకోండి. సహించండి అని కూడా చెప్పాడు. ఓర్పు చేత మీ ప్రాణాలను కాపాడుకుందరు అని కూడా చెప్పాడు. ఓర్పు ఎవరికి కావాలి? భరించిన కొట్టి వాడు బాగా రెచ్చిపోతుండు. ఈ మాటలు వచ్చేసేయండి. మీరు ఎంచుకున్న మార్గమే ఇరుకైన మార్గం ఇది. ఇందులో ఖచ్చితంగా మీరు ఓర్పు, సహనం ఉంటేనే మీరు సక్సెస్ అవుతారని కూడా చెప్పారు. లేదు, ఎవ్వరిని వదిలేది లేదట, ఎవ్వరిని వదిలేది లేదు. ఇలాంటి డాగులు వచ్చేసాయండి క్రైస్తవంలోకి, ఇలాంటి పంచులు వచ్చేసాయి క్రైస్తవంలోకి. ఏం చేద్దాం చెప్పండి? యేసు చెప్పిన క్రైస్తవమా, నీ ఎమోషనల్ క్రైస్తవం అనుసరిస్తున్నావా? కష్టమైనా, నష్టమైనా, బాధైనా, ఇది ఇరుకైన మార్గం, ఇది ముళ్ళ మార్గం లాంటిది, కానీ ఖచ్చితంగా ఇది సుఖాంతం అవుతుందని కూడా చెప్పాడు ఆయన. మీకు కష్టం వచ్చిందా? ఖచ్చితంగా నేను మీ పక్కనే ఉన్నాను కూడా చెప్పాడు ఆయన. నీ దగ్గరే ఉన్నాను కూడా చెప్పాడు ఆయన. నీతోనే ఉన్నాను రా నేను అన్న చెప్పాడు ఆయన. అంత లేదండి మనకు. అధికారుల మీద ఉన్న నమ్మకం ఈ సర్వాధికారి అయిన యేసు పైన లేదు. జనం మీద ఉన్న నమ్మకం జనాధిపతి అయిన యేసు పైన లేదండి. ఇతరుల మీద ఉన్న తీర్పు కంటే బైబిల్ చెప్తున్న తీర్పు పైన నీకు నమ్మకం లేదు. ఎందుకంటే ఆయన చెప్పాడు, వాక్యాన్ని నమ్మని తరం వస్తుందని. ఆయన చెప్పాడు, నీ హృదయం కఠినమవుతుందని. ఆయన చెప్పాడు, నీలో చీకటి రాజ్యం వెళుతుందని. ఆయన చెప్పాడు, నిన్ను దుష్టుడు మింగాలని తిరుగుచున్నాడని. ఇన్ని చెప్పిన తర్వాత మన జాగ్రత్త లేకపోతే ఏం లాభం చెప్పు? ఆయన చెప్పినట్టే తిరిగి లేచాడు. వాళ్ళు రియలైజ్ అయ్యారండి. కాబట్టి ప్రతి అంశాన్ని లెక్కలకు తీసుకున్నారు. ఆయన చెప్పినట్టే నీ జీవితంలో జరుగుతుంది, నా జీవితంలో జరుగుతుంది, మన సంఘంలో జరుగుతుంది, లోకంలో జరుగుతుంది. నువ్వు గ్రహించాలి, అది ముందే చెప్పాడు. అర్థం చేసుకుంటున్నారు ప్రియ దేవుని పిల్లారా? ఈ మనసులో, ఈ మాటలు మీ మనసులో పెట్టుకోండి. ఇదే ఈస్టర్ మనకు నేర్పిస్తున్న సందేశం. అని చెప్పినట్టు చేద్దాం, సరిపోద్దండి. ఆయన చెప్పినట్టు చేద్దాం, సరిపోతుంది. ఆయన ఏం చెప్పాడో దాన్ని బాగా గ్రహిద్దాం, దాన్ని బాగా పట్టించుకుందాం. ఇది చేతగానితనం కిందికి రాదు, ఇది అమాయకతనం కిందికి రాదు.
అది తెలివిలేనితనం కిందికి రాదు. ఇది యథార్థ కిందికి వస్తుంది. భవిష్యత్ తరాన్ని నిర్మించే పనిలోకి వస్తుంది. భవిష్యత్ తరాన్ని కాపాడే ఎలా మనం సోల్జర్గా మారిపోతాం. కాబట్టి ఈ సంగతులు మీరు జ్ఞాపకం పెట్టుకోవడం కోరుకుంటూ, మరి ఆయన ఏం చెప్పారు? నీ చేతుల్లోనే ఉంది ఆయన ఏం చెప్పారు. దాని పేరే నూతన నిబంధన. అది నువ్వు చదవదగిందే, నీకు చదవచ్చు. అది చదివితే నీకు అర్థమవుతుంది. ఆ పనిలో ఉండండి. ఓకేనా? ప్రార్థన చేద్దాం.